నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని డీఎస్పీ రామాంజీ నాయక్ అన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా చిన్న ఇష్యూ వచ్చిందన్న ఆయన దాన్ని కర్నూలు రేంజ్ అధికారులు పరిష్కరించినట్లు తెలిపారు. సమాజంలో ప్రతి మతాన్ని కులాన్ని గౌరవించడం పౌరుడిగా మన బాధ్యతని ఆయన వెల్లడించారు. ఈరోజు వెలుగోడు పట్టణంలో నేను ఆత్మకూరు డీఎస్పీని, నా పేరు రామాంజీ నాయక్, మా ఎస్ఐ సురేష్, సిఐ సురేష్ కుమార్ రెడ్డి, మేమందరం ఇక్కడే వెలుగోడు టౌన్ అంతే ఉన్నాము. మూడో రోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా చిన్న ఒక సమస్య అనేది తలెత్తింది. ఆ సమస్య పైన మా నంద్యాల ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా కర్నూలు డీఐజీ సారు వారి యొక్క డైరెక్షన్లో మేమందరం పోలీస్ అంతా చాలా బాధ్యతగా ఉంటూ ఎలాంటి సమస్య జరగకుండా చాలా జాగ్రత్తగా, చాలా పేషెన్స్గా ఉంటూ ఏ వర్గానికి కూడా సమస్య రాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆ ఇష్యూని కూడా నిన్న మా కర్నూలు డిఐ సారు, మా నంద్యాల ఎస్పీ సార్ వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసినారు. అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా అనవసరమైన ఆవేశానికి పోయి ఫాల్స్ స్టేట్మెంట్ ద్వారా తప్పుడు ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ అంతా చాలా కంట్రోల్లో ఉంది. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ వెలుగోడు టౌన్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా లేనిపోని అపోహలు సృష్టించి సమస్య వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఎవరైనా చేస్తే వారిపైన